తెనాలి మార్కెట్ సెంటర్లో చిరు వ్యాపారులు బుధవారం ఆందోళన నిర్వహించారు. 30 ఏళ్లుగా ఇక్కడే వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్న తమను ఉన్నపళంగా వెళ్లిపోమంటే తమ పరిస్థితి ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పండ్లు, కూరగాయలు రోడ్డుపై పారబోసి నిరసన తెలియజేశారు. తెనాలిలోని మార్కెట్ ఎదురుగా రోడ్డు పక్కన చిరు వ్యాపారాలు చేసుకునేవారు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. రోడ్డు పక్కన బల్లలపై తాము అమ్మే పండ్లు, ఆకుకూరలు, కూరగాయలను రోడ్డుపై పోసి ఆందోళన చేపట్టారు. నడి రోడ్డుపై ఎండల్లో, వానల్లో కూర్చుని వ్యాపారం చేస్తున్న చిరు వ్యాపారుల బాధలో ఏసీ గదుల్లో కూర్చున్న అధికారులకు ఏమి తెలుసని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్లో రోడ్డు పక్కన బండ్లపై వ్యాపారం చేయకూడదంటూ తమ తోపుడు బండ్లను ఉన్నపళంగా అధికారులు తొలగించారని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్ణయాల వల్ల తోపుడు బండ్లపై వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న సుమారు 50 కుటుంబాలు రోడ్డును పడతారని వారు వాపోయారు. కూటమి ప్రభుత్వం కావాలని ఓట్లు వేసి గెలిపించుకున్న తమని ప్రభుత్వమే ఇబ్బందులకు గురి చేయడం బాధాకరమని వారు తెలియజేశారు. మున్సిపల్ అధికారులు తమను ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. 30 ఏళ్ల నుంచి రోడ్డు పక్కన వ్యాపారం నిర్వహిస్తున్నామని, ఇంతవరకు ఏ ప్రభుత్వం తమను ఇబ్బంది పెట్టలేదని చిరు వ్యాపారులు తెలియజేశారు. గతంలో ఇక్కడ అమ్ముకోవచ్చునని, ఐడి కార్డులు కూడా ఇచ్చారని, ఇప్పుడు మాత్రం పెట్టొద్దని అధికారులు ఆదేశిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ బండ్లు తీయమంటే తాము ఎటుపోవాలని, కుటుంబాలను ఎలా పోషించాలని వారు ఆందోళన చెందారు. నా పేరు బర్ల ఉదయ భాస్కరరావు అండి. నేను 40 సంవత్సరాల నుంచి ఇక్కడే బ్రతుకుతున్నాను. మున్సిపాలిటీ వాళ్ళు ఐడెంటి కార్డు ఇచ్చారు, మెల్ల వేసుకొని పక్కన పెట్టుకొని అమ్ముకోమన్నారు. అమ్ముకుంటున్నాము. ఈ 40 సంవత్సరాల్లో మున్సిపాలిటీ వాళ్ళు లోన్ ఇప్పించారు. 10,000 లోన్ తీసుకున్నాను, కట్టాను. 20,000 రూపాయల లోన్ తీసుకున్నాను, కట్టాను. ఇప్పుడు 50,000 లోను కడుతున్నానండి. అర్ధంతరంగా వచ్చి ఎవరో కాగితాలు పెట్టారు, మీరు కూరగాయలు అమ్మటానికి లేదు, మాకు సంబంధం లేదు, మీరు ఏడైనా అమ్ముకోండి, మీరు బళ్ళు తీసేయండి అన్నారు. ఒకప్పుడు ఎల్లమ్మటి వెళ్ళి అమ్ముకునేవాళ్ళం. ఇప్పుడు ఎల్లమ్మటి వెళ్ళి అమ్ముకునే అవకాశం కూడా లేదు. రైతు బజార్లు పెట్టారు. రైతు బజార్లో రైతులు ఎవరైనా అమ్ముతున్నారా? రైతులు లేరు, మొత్తం దళారులే. అన్ని రైతు బజార్లు చుట్టుపక్కన, వంతెనల పక్కన అన్ని చోట్ల కూరగాయలు పోసి మేము ఉన్న చోట నుంచి మీరు కూడా వెళ్ళిపోండి అంటే మేము ఎక్కడ బ్రతకాలండి? మేము బ్రతకలేమండి, ఇక్కడే ఉంటామంటే తీసేయాల్సిందని చెప్పి తీపిచ్చేశారు. వాళ్ళే గీత గీశారు, వాళ్ళే ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళే వద్దంటారు. మేము ఎక్కడి నుంచి కట్టాలి? ఈ లోను కట్టాలి, మేము ఎవరికి చెప్పుకోవాలి? మేమేం చేయాలి? మా పరిస్థితి ఏంటి? ఓ పక్క డోకరా కట్టుకోవాలి. నా పిల్లోడికి 22 సంవత్సరాలు కష్టపడి పెంచుకున్నా, జాబు రాలేదని చెప్పి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. కాగితాలు పెట్టుకున్నా. ఇంకో పిల్లోడు ఉన్నాడు, సూసైడ్ చేసుకుని చచ్చిపోయిన వాళ్ళకి రూపాయి కూడా ఇవ్వమన్నారు. నా పరిస్థితి అడిగిడిగ్గా ఉంది. ఇప్పుడు బ్రతుకుతున్న కడుపు తిప్పలు కూడా లేకుండా మీరు బండి తీసేయాలన్నారు. నేనేం చేయాలి? ఎవరికి చెప్పుకోవాలి? అందుకని యూరియా ద్వారా ప్రభుత్వానికి మమ్మల్ని ఆచరించండి తండ్రులారు. మాకు భర్త కూడా లేడండి. మేము బండి పెట్టుకొని అమ్ముకుంటున్నామండి కూరగాయలు. మేము 40 సంవత్సరాలు అయింది వచ్చి. నా కొడుకేడే చచ్చిపోయాడు, మా ఆయనేడే చచ్చిపోయాడు. మా సంగతి ఏందండి? మా బళ్ళు తీసుకెళ్ళి మున్సిపాలిటీ వాళ్ళు ఆనబెట్టుకున్నారండి. బండి నిండా కాయలు ఉన్నాయండి. కాయలు వాళ్ళు మమ్మల్ని ఊరుకుంటారండి. మేము ఎట్ట బతకాలయ్యా? మా పట్ట కొడితే మేమేం చేయమయ్యా? ఎప్పటి నుంచో ఉంటున్నాం. జిఏలు మారారు, ఎస్ఐలు మారారు, అందరూ మారారు. మేము ఏడే బతుకుతున్నాం 40 సంవత్సరాలు బట్టి. మాకు ఇక్కడ ఏమీ లేవు. ఇంకా ఈ కాయలు అమ్ముకోవాలి, తీసుకెళ్ళాలి, తినాలయ్యా. మేము ఎట్ట బతకాలో మమ్మల్ని ప్రభుత్వం వాళ్ళకిచ్చాలయ్యా. పెద్దల మంద దయ ఉంచి మా బళ్ళు మాకిచ్చి మాకు అద్దెలకి ఇచ్చి మీరు చోటు చూపించాలయ్యా. లేకపోతే మేము మొత్తం చచ్చిపోవటమేనయ్యా. నా భర్త చచ్చిపోయాడు, నా పిల్లోడు చచ్చిపోయాడు. మేము ఎట్ట బతకాలి నాయన? ప్రభుత్వానికి సెలవు చేసుకుంటున్నాం, పెద్దలకు నమస్కారం చేస్తున్నాం. మా బళ్ళు మాకు ఇప్పించి మాకు అద్దెలకి ఇచ్చి మీరు ఇవ్వాలయ్యా. మేము అంతకు మించి మిమ్మల్ని ఏం కోరుకోవట్లేదు. మాకు దౌర్జన్యం చేసేవాళ్ళు లేరు, మిమ్మల్ని మాట అనేవాళ్ళు లేరు. మా కాయలు మేము అమ్ముకొని బతుకుతున్నాం అయ్యా. మాకు దారి చూపించండి, మీరు దారి చూపించమని నమస్కారం చేస్తున్నాం. నా పేరు కృష్ణ అండి. కూరగాయల వ్యాపారం చేసుకుంటాం ఇక్కడ సోపన్ దగ్గర. 30 సంవత్సరాల నుంచి ఇక్కడే బతుకుతున్నామండి. మేము బతుకుతున్న వాళ్ళు మమ్మల్ని వచ్చి బళ్ళు తీసేయమని చెప్పారండి. మేము ఎడిపోవాలో మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మేము అందరం ఎడిపోవాలో మాకు అర్థం కాక మీడియా ద్వారా ప్రజలకు తెలియజేద్దామని మీడియాని ఆశ్రయించామండి. మాకు ఎవరి దగ్గరికి వెళ్ళాలో అర్థం కాలేదు. ఇది మేము అందరం కావాలని గెలిపించుకున్న ప్రభుత్వం మాది. మేము టీడీపీకి రావాలి, మా బతుకులు బాగుండాలని కోరుకొని గెలిపించుకున్నాము. ఇప్పుడు వచ్చి సడన్గా మున్సిపాలిటీ వాళ్ళు మమ్మల్ని తీసేయమంటున్నారు. మీ ఎవరికి దగ్గరికి వెళ్ళాలి? మా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలన్నా మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలో మాకు అర్థం కాక మీడియా ద్వారాగా తెలియజెప్పరుస్తున్నామండి. నమస్తే అండి. మేము నిన్న కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళామండి. వెళ్తే పెట్టుకోమన్నారండి. పెట్టుకున్నాము. తెల్లారిపాటికి వచ్చి తీసేయమన్నారు. ఆధార్ కార్డులు తెచ్చుకోమన్నారు. మీ చోట్లు మీకు చూపిస్తామన్నారు. తెల్లారిపాటికి వచ్చి మా బళ్ళన్నీ తీసుకెళ్ళిపోయారండి. మా కాయలన్నీ రోడ్ల మీద గుమ్మరిచ్చారండి.